ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి 15 ఏప్రిల్ 2026 నుండి 30/4/2026 వరకు ఈ కాలములో మీకు జన్మ రాశిలో సూర్యుడు శుక్రుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఇది చాలా ప్రత్యేకతమైనటువంటి స్థానమాట. ఇక్కడ మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా ఆకర్షణగా కనపడతారు. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. అధికారులతో పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి రికగ్నైజేషన్తో పాటు ప్రమోషన్స్ మంచి అవకాశాలు స్పష్టంగా కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా 3వ ఇంట్లో బృహస్పతి సంచారం ఉండడం వల్ల మీ ధైర్యం మరింత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో సరైన దిశలో ఉంటాయి. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇది చాలా గుడ్ టైం. మొత్తానికి ఈ మేషరాశి వారికి 3వ స్థానంలో బృహస్పతి అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా చిన్న ప్రయాణాలు కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు సోదరులతో సంబంధాలు సఖ్యతలు ఏర్పడతాయి. మరి పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం. ప్రేమ వ్యవహారాల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. విద్యార్థులకు ఫోకస్ కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. స్టూడెంట్స్ స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ లాంటి వాటిల్లో పెద్దగా రిస్క్ తీసుకోకపోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన స్థానం లాభస్థానం. ఇక్కడ రాహుగ్రహం సంచారం వల్ల ఇది మీకు అద్భుతమైన లాభాలను తీసుకురాబోతుంది. మేషరాశి వారికి అనుకోని డబ్బు రావడం, పెండింగ్ పేమెంట్స్ వస్తాయి. కొత్త కాంటాక్ట్స్ ద్వారా ఆపర్చునిటీస్ చాలా వరకు కలిసి వస్తాయి. ఫ్రెండ్స్ లేదా నెట్వర్క్ ద్వారా మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ వాళ్ళకు ప్రాఫిట్స్ చాలా బాగా కలిసి వస్తాయి. అయితే 12వ ఇంట్లో శని కుజుడు బుధుడు ముగ్గురు కలిసి ఉండడం వల్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం. ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అవాయిడ్ చేయాలి. విదేశీ సంబంధాలు ఉన్నవారికి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ విషయంలో స్లీప్ డిస్టర్బెన్స్, నిద్రలేమి, మెంటల్ స్ట్రెస్ కలిగే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. ఉద్యోగము వ్యాపారం ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఉద్యోగస్తులకు మంచి పేరు గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. బిజినెస్ వాళ్ళకు లాభాలు ఉన్న ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ చాలా అవసరం బిజినెస్ వాళ్ళకి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఎక్స్పెన్సెస్ కూడా అదే టైంలో పెరిగే సూచనలు ఉన్నాయి. సేవింగ్స్ మీద చాలా వరకు ఫోకస్ పెట్టండి. సడన్ గెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబం ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉంటుంది. కానీ లవ్ మ్యాటర్స్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలని పేషెన్సీతో ఉంటే కనుక అన్ని విజయాలు మీగే. విద్య స్టూడెంట్స్ ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి మిక్స్డ్ పీరియడ్. హార్డ్ వర్క్ చేస్తే కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి కొంత అన్నెసెసరీగా టాకింగ్స్ అవాయిడ్ చేయండి. ఆరోగ్యం విషయం ఎలా ఉండబోతుంది? హెల్త్ విషయంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశాలని, ముఖ్యంగా స్ట్రెస్ స్లీప్ ఇష్యూస్పై జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. మొత్తం మీద మేషరాశి వారికి ఈ 15 రోజులు లాభాలు, అవకాశాలు, గుడ్ న్యూస్ ఈ 3 కలిసి వస్తాయి. కానీ అదే సమయంలో ఖర్చులు, ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే ఈ పీరియడ్ మీకు గోల్డెన్ పీరియడ్గా మారబోతుంది మేషరాశి వారికి. మరి పరిహారాలు కొన్ని చెప్తాను. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. శనివారం నాడు శనిదేవుడు నువ్వులు లేదా నూనె దానం చేయండి. దీంతో అన్ని అడ్డంకులు తొలగి ఇంకా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు కామెంట్లో ఓం మంగళాయ నమః అని కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.